సర్వాంతర్యామి అయిన దేవుడు మనందరినీ ఇప్పటివరకు కాచి కాపాడి మరొక దినాన్ని మనకి అనుగ్రహించినందుకు దేవునికి తన కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు మనందరి తరపున చెల్లిస్తూ చిన్న ప్రార్థన సహాయం కోరుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. తల్ల ఉంచి గ్రంథ పట్టణంలోకి మనము ప్రార్థన ద్వారా ప్రవేశిద్దాం. క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా కన్న తండ్రి, మహోన్నతమైన అతిశ్రేష్టమైన సర్వశక్తి కలిగిన మీ నామమును బట్టి ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ లేఖనాల పరిశోధన పేరుతో గ్రంథములోని అనేకమైన సందర్భాలు మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా నాలో ఉన్న పరిశుద్ధాత్మని సహాయంతో గ్రంథాన్ని సరిగా విభజించి బోధించే సామర్థ్యాన్ని అల్పుణ్ణి అయోగ్యునైన నాకు ప్రసాదించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మీ పిల్లలైన వారికి అనుగ్రహించమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి పవిత్రమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం. 14వ అధ్యాయం అబ్షాలోము దావీదు గారి దగ్గర నుంచి పారిపోతాడు. గెషూర్ రాజు దగ్గరికి, తల్మై అనే గెషూర్ రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అబ్షాలోముని పట్టుకోవాలనే ఆలోచన దావీదు గారు పెట్టుకొని కొంతకాలం తర్వాత ఆ ఆలోచన మానేస్తాడు. 14వ అధ్యాయము ప్రారంభ వచనం చదువుకుందాం. రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడని సిరియా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి ఒక యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానివైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలం పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దానివలే నుండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారం మనము చేయవలని దానికి బోధించాను. మనకు తెలుసు, అబ్షాలోము గారు పారిపోతాడు. గెషూర్ రాజు దగ్గరికి పోయిన తర్వాత 3 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. 13వ అధ్యాయము 38వ వచనం చదివితే, అబ్షాలోము పారిపోయి గెషూర్లకు వచ్చి అక్కడ 3 సంవత్సరములు ఉన్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమైన అనుకొని అతన్ని గూర్చి యోదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలన ఆలోచన మానెను. అంటే అబ్షాలోము అమ్నోనుని చంపి పారిపోయాడు. అబ్షాలోము అమ్నోనుని చంపి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? గెషూరు వాళ్ళ తాతయ్య దగ్గరికి పారిపోయాడు. పారిపోయి 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 3 సంవత్సరాలు అక్కడ ఉంటే దావీదు గారు కోపంగా అతన్ని పట్టుకోవాలనే ఆలోచన పెట్టుకున్నాడు. కానీ కొంతకాలం తర్వాత దావీదు గారు అతన్ని పట్టుకోవటం ఎందుకులే, ఇంకా పోయిన అమ్నోను ఎటు చనిపోయాడు, అబ్షాలోమన్నా బతికుంటే బాగుండు, మళ్ళీ వాడిని తీసుకొచ్చి చంపటం ఎందుకు అనే ఆలోచన కలిగి కాలాన్ని బట్టి ఆయన పట్టుకోవటం మానేడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. 14వ అధ్యాయం 1వ వచనంలో రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడని సిరియా కుమారుడైన యోవాబు గ్రహించి, యోవాబు తెలుసు కదా, దావీదు గారి సహోదరి కొడుకు. సిరియా ప్రతిసారి యోవాబు గారి గురించి వ్రాయబడినప్పుడల్లా సిరియా కుమారుడు అనే పదం మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. దావీదు గారి యొక్క సహోదరి కుమారుడు అంటే మేనల్లుడు, దావీదు గారికి మేనల్లుడు. అతను ఆలోచించాడు ఏమని, దావీదు గారు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడని అనే ఆలోచన కలిగాడు. పుట్టినోట్లో చూడండి ఒకసారి, రాజు యొక్క మనస్సు అబ్షాలోముకు విరోధమని. ఇంతకీ రాజుగారు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకున్నాడా, అబ్షాలోముని ఇంకా చంపాలనుకున్నాడా? ఆలోచించాలి.
రాజుగారు అబ్షాలోముని చంపాలనుకుంటున్నాడా, అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకున్నాడా? చంపాలనుకోవట్లేదు. ఎందుకంటే దావీదు గారు మారిపోయాడు. పోయిన అమ్నోను ఎటు చనిపోయాడు కొడుకు, రెండోవాడిని కూడా తీసుకొచ్చి చంపేయటం ఎందుకు అని ఆ కాలాన్ని బట్టి 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకెందుకులే వీడిని చంపటం అని అమ్నోను మీద ఉన్న ప్రేమ కూడా అబ్షాలోము మీద పెట్టుకున్నాడు. అంటే దావీదు గారికి కొడుకులంటే విపరీతమైన ప్రేమ. వాళ్ళు తప్పు చేసినా తండ్రి గద్దించకపోవటం వల్లే ఇదిగో ఈ పిల్లలు కూడా పాడైపోయారు. దావీదు గారు అన్ని విషయాల్లో బాగానే ఉన్నారు, కానీ పిల్లల్ని పెంచే విషయంలో కరెక్ట్గా పెంచలేదని చెప్పొచ్చు. అమ్నోను హంతకుడయ్యాడు, సహోదరిని పాడు చేశాడు. అన్న చెల్లిని పాడు చేశాడని అబ్షాలోము అమ్నోన్ని చంపేశాడు. తండ్రి భయం కానీ తండ్రి భక్తి కానీ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఎలాంటి పనులు చేయరు. ఇక పెట్టు పోయినోడు పోయాడు కదా అని అతని మీద ప్రాణం పెట్టుకున్నాడు. కానీ ఈ విషయం యోవాబుకు తెలియదు. ఎవరికి తెలీదు? యోవాబుకు తెలియదు. కానీ ఆయన ఆలోచించింది ఏంటంటే, ఆయనకు విరోధంగా ఉంది, ఎట్టయినా ఈ అబ్షాలోమును తిరిగి రప్పించాలి. ఎందుకంటే ఏమవుతాడు అబ్షాలోము, యోవాబు గారికి ఏమవుతాడు? అల్లుడవుతాడు, అంతేనా? దావీదు గారికి యోవాబు మేనల్లుడు, యోవాబుకి దావీదు గారి కొడుకు అల్లుడవుతాడు. కాబట్టి అల్లుడిని రప్పిద్దాం ఎట్టయినా అనే ఆలోచన చేసి డైరెక్ట్గా మేనమావతో మాట్లాడితే ఆయన ఏమంటాడు రాజు కదా అని భయపడి కొంత ఒక నాటకీయంగా ఒక ఆమెను తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి? తెకోవా అనే ప్రాంతం నుంచి. తెకోవా అనే ప్రాంతం పేరు బోర నూదుట అని అర్థం. తెకోవా అనే ప్రాంతానికి బోర నూదుట అనే అర్థం వస్తుంది. తెకోవాలో ఒక యుక్తిగల స్త్రీ ఉందంట. తెకోవాలో యుక్తిగల స్త్రీ. మనకి ఈ తెకోవా అనే ఊరు మన ప్రవక్తల్లో ఆమోసు ప్రవక్త ఊరు కూడా అదే. ఒకసారి ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆమోసు ప్రవక్త యొక్క ఊరు కూడా తెకోవనే. యోధారాజు అయిన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యరొబాము దినముల్లోనూ భూకంపము కలుగుటకు 2 సంవత్సరాల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవాలోని పశువుల కాపర్లలో ఆమోసులకు కనబడిన దర్శనం. ఈ ఆమోస్ అనే ఏ ప్రాంతం వాడంట? తెకోవా. ఆ ప్రాంతంలో మంచి మేధావులు ఉన్నారని మనకు అర్థమవుతుంది. అక్కడ నుంచి ఒక యుక్తిగల స్త్రీని తెచ్చాడు. యుక్తిగల స్త్రీ అంటే యుక్తిగల, పాముల వలె యుక్తిగా ఉండండి, పావురాముల వలె నిష్కపటంగా. యుక్తి కలిగిన వాళ్ళు అంటే సందర్భానుసారంగా ఆటోమేటిక్గా అల్లుకుపోయేవాళ్ళు. మాటలు కూడా వాళ్ళకి బాగా వస్తాయి. సందర్భాన్ని బట్టి ప్రవర్తన మార్చుకుంటారు, ఎప్పటికప్పుడు యుక్తిగా నడుచుకుంటారు. అంటే బాగా తెలివితేటలున్న వారు అని అర్థం. ఇదే సందర్భం యుక్తిగల స్త్రీ మరి మనకు ఒక చోట మళ్ళీ కనపడింది బైబిల్లో. ఇదే సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చూడండి. ఆ ప్రాంతం వేరు, ఈ ప్రాంతం వేరు. అయితే అక్కడ కూడా ఒక యుక్తిగల స్త్రీ ఉంటుంది మనకి. అక్కడ కూడా ఒక యుక్తిగల, అంటే యుక్తిగల స్త్రీలు చాలా నైపుణ్యంగా సమస్యని ఈజీగా పరిష్కరించగలిగే సామర్థ్యం ఉంటుంది అన్నమాట. డైరెక్ట్గా యోవాబు గారు వెళ్ళి దావీదు గారి దగ్గర చెప్పొచ్చు, కానీ ఆయన ఒక నాటకీయంగా ఒక ఆమెను తీసుకొచ్చి ఆమె కొంత ట్రైనింగ్ ఇచ్చి నువ్వు దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, ఏదైనా ఉంటే నేను చూసుకుంటా అని ఆమెని ఒక స్టోరీ ఆమెకి చెప్పేసి, యుక్తిగల స్త్రీకి తెకోవా నుండి తీసుకొచ్చి ఒక స్టోరీ ఆమెకి చెప్పి ఆ స్టోరీ వెళ్ళి దావీదు గారి దగ్గర చెప్పండి. అంటే జరగని ఒక విషయాన్ని జరిగినట్టుగా దావీదు గారి దగ్గర విన్నవించుకోవాలి, అది నీ పర్సనల్ అన్నట్టుగానే చెప్పాలి అని ఒక విషయాన్ని చెప్పాడు. ఎవరు? యోవాబు గారు. ఎవరికి చెప్పాడు? తెకోవా నుండి తీసుకొచ్చిన యుక్తిగల స్త్రీ. ఏం చేయాలి నువ్వంటే, ఏడ్చుచున్న దానమైనట్టు నటించి, అంటే ఏడుపు మొహంతో వెళ్ళు, దుఃఖ వస్త్రములు ధరించుకొని, ఆ రోజుల్లో దుఃఖానికి గోనె పట్ట ఇలాంటివి ధరించుకునేవాళ్ళు, దుఃఖ వస్త్రాలు ధరించుకొని, తైలము పూసి కొనక, అంటే నూనె పూసుకోరు జుట్టుకి,
బహుకాలము దుఃఖపడిన దాని వలె ఉండి. ఏమో దుఃఖపడలేదు, దుఃఖ వస్త్రాలు లేవు, అన్నీ లేవు, కానీ అలా ఏమో గెటప్ ఏంటి, ఏమో కాస్ట్యూమ్స్ ఏంటి, దుఃఖ వస్త్రాలు ధరించుకోవాలి, తలకు నూనె ఉండకూడదు, ఏడ్చుచున్న దాని అయినట్టు చాలా కాలం నుంచి నువ్వు దుఃఖపడిన దాని వలె ఉండి నీవు రాజు వద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించను. మంచి నటనా కౌశల్యం ఉందన్నమాట. ఏమిటి వాస్తవంగా మనలాంటి వాళ్ళని వెళ్ళి అలా నటించమంటే సడన్గా నటించలేము. మనం కాకపోతే జీవితంలో నటిస్తాం, కానీ అప్పుడప్పుడు ఒక విషయం చెప్పి ఈ పాత్రను ఇలా చేయంటే వెంటనే చేయలేం. మనకి వీడియో సాంగ్స్ తీసినప్పుడు ఎన్ని తిప్పలు పడ్డామో తెలుసు మనందరికీ కదా. కానీ ఇలాంటి వాళ్ళు ఒక్కసారి చెప్పగానే టక్కున అల్లుకుపోతారనమాట. ఎలా రమ్మన్నాడు? దుఃఖ వస్త్రాలు ధరించుకొని నూనె పెట్టుకోకుండా చాలా కాలం నుంచి దుఃఖపడిన దానమైనట్టు వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళి నీవు రాజుల వద్దకు వచ్చి ఈ ప్రకారం మనవి చేయవలనని దానికి బోధించను. ఎవరు? యోవాబు గారు. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజుల వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి రాజా రక్షించుమనగా రాగానే బోర్న పడిపోయింది. ఏమంది? నేను చాలా ప్రమాదంలో ఉన్నాను, రక్షించయ్యా అని రాజుగారి పాదాల దగ్గర పడితే ఎవరైనా ఏం చేస్తారు? నీకేం భయం లేదు, నిలబడి అంటారు. అంటే ఆ యాక్షన్ ఎట్లా ఉందో చూడండి. రాజా రక్షించమనగా, వాస్తవం ఆయనకు తెలియదు రాజుగారికి. రక్షించమనగా రాజు నీకేమి కష్టం వచ్చినని అడిగాను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయాను, నీ దాసినైన నాకు 2 కుమారులుండిరి, వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించువాడు ఎవడునూ లేకపోయినందున వారిలో ఒకడు రెండవాన్ని కొట్టి చంపెను. 2 కొడుకులు ఉన్నారు, భర్త చనిపోయాడు, విధవరాలని. 2 పొలంలో పనిచేసుకుంటా గొడవపడ్డారు. ఎవ్వరూ లేకపోవడంతో వాళ్ళ గొడవలో ఒకడు రెండోవాడిని కొట్టి చంపేశాడు. సమస్య ఇది. చంపాను కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాని అప్పగించుము. తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కుదారిని నాశనము చేతుమని అనుచున్నారు. ఇలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా. సమస్య ఏంటి? 2 కొడుకులు ఉన్నారు, 2 గొడవపడ్డారు, ఒకడు రెండోవాడిని చంపేశారు. వాస్తవంగా ఇంకో ఉంది, ఏమొక్కడే, భర్త లేడు, 2 కొడుకులు, 1 కొడుకు చనిపోయాడు. ఇప్పుడు నా కుటుంబం, నా వంశం, నా భర్త వంశం నిలబడాలంటే ఈడు ఉండాలి. అక్కడ ఒక పదాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మిగిలిన నిప్పు రవ్వను ఆర్పివేయబోచున్నారు అంటే ఒక్కొక్క పురుషుడు ఒక్కొక్క నిప్పు రవ్వతో సమానం. ఎంత చక్కగా చెప్పిందో చూడు. ఈ డైలాగు ఆ యోవాబు గారు రాశాడో లేదో ఆమెకు తెలియదు, కానీ మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా అక్కడ ఆ పదాన్ని ఆమె వాడింది. అంటే ఇతను కూడా చనిపోతే ఇక నా వంశం రగులుకోదు. అంటే ఒక పురుషుడు ఒక నిప్పురవ్వతో సమానం. ఒక నిప్పురవ్వ విస్తారమైన అడవిని తగలబెట్టింది. ఎంత వాస్తవమో. ఒక పురుషుల్లో నుండి అనేక మంది వచ్చారు. ఇప్పుడు ఆదామనే నిప్పురవ్వలో నుంచి ఎంతమంది వచ్చాం? కోట్ల మంది ప్రపంచంలో. ఒక వంశంలో ఒక వ్యక్తి పురుషుడు చనిపోతే ఇక ఆ వంశం లేనట్టే, మిగతా మగపిల్లలు ఎవరు లేకపోతే. అలా నా ఇంట్లో, నా కుటుంబంలో ఇంకా జనరేషను లేకుండా పోయిద్ది. కాబట్టి ఆ రెండో వ్యక్తిని ఎవరు చంపాలనుకుంటున్నారు? నా ఇంటి వారు, అంటే మిగతా బంధువులు వచ్చి ఏం చేయాలి? చంపాలనుకుంటున్నారు. మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా, అంటే ఇక నాకు వంశం లేదు, దిక్కులేని దాన్ని అయిపోతానని రాజు దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేసి ఈ ప్రాబ్లం రాజుగారికి చెప్పింది. వాస్తవంగా ఈ ప్రాబ్లం లేదు, ఆమెకు లేదు, జరగలేదు. మరి ఎందుకు ఈ విధానంలో యోవాబు గారు రాజుగారి దగ్గరికి ఏమని ఎలా పంపించాడంటే అబ్షాలోముని ఇక్కడికి రప్పించాడు. ఉన్న అమ్నోను చనిపోయాడు. మిగిలిన వాడెవరు? అబ్షాలోము. ఇప్పుడు అబ్షాలోమును కూడా రాజుగారు చంపాలి అనుకుంటే ఆయన పిలిపించి చంపుతాడేమో అనే భయంతో అబ్షాలోముని పిలిపించి చంపకుండా ఉండటానికి ముందుగా ఒక జడ్జిమెంట్ ఈయన ద్వారానే నోట్లో నుంచి బయటికి రప్పించాలని యోవాబు గారు ప్లాన్. దానికి ముందుగా ఇదిగో ఈ స్టోరీ అంతా ఏమో చెప్పేసి రాజుగారి దగ్గరికి పంపించాడు.
రాజుగారు ఏమన్నాడు 8వ వచనంలో, రాజు నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞయిత్తులని ఆమెతో చెప్పాను. అందుకు తెకోవ ఊరి స్త్రీ, నాయే ఎల్లవాడ రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచునుగాక, రాజునకును రాజసింహాసనమునకును దోషము తగులకుండునుగాకని రాజుతో అనగా. అంటే ఈ మాట ఎందుకు చెప్తుంది? నీకు నీ సింహాసనానికి ఏ దోషం తగలకుండునుగాక అని ఎందుకంటుందంటే, ఒకవేళ నువ్వు ఇప్పుడు తీర్పు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చెబుతావేమో, ఈ దోషం నీకు నీ కుటుంబానికి నీ సింహాసనానికి తగలకుండునుగాక. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం తీర్పు చెప్పాలంటే దావీదు గారు ఒక మాట ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 11వ వచనం నుండి చూడండి. 11, 12, 13. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 11వ వచనం నుండి. ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురముల్లో ఒకదానిలోకి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడి నుండి వారిని రప్పించి వారిని చంపుటకై హత్య విషయంలో ప్రతిహత్య చేయువానికి వానిని అప్పగింపవలను, వాని కటాక్షింపకూడదు. నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలు మధ్య నుండి నిర్దోష ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలను. ఇద్దరు కొట్టుకున్నారు. ఒకడు ఏం చేశాడు? పొరుగువాడిని పగబట్టి వాడు చంపేశాడు. చంపబడిన వాడు చనిపోతే రెండో వ్యక్తి పారిపోయాడు. ఎక్కడికి? ఆశ్రయపురం ఉంటుందిలేండి. ఆ పురాల్లో ఒక పురానికి పారిపోయినప్పుడు అక్కడ నుంచి వాడిని నిర్దాక్షిణ్యంగా బయటికి రప్పించి వాడిని ఖచ్చితంగా ఎవరైతే ఆ వ్యక్తిని చంపాలనుకుంటున్నారో చనిపోయిన వారి తాలూకు వాళ్ళకి అప్పగించేసి, అంటే ఇద్దరు గొడవబడినా ఒకడిని చంపినా రెండో వాడిని కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చంపటానికి అప్పగించాలి. ఇది ధర్మశాస్త్రంలో తీర్పు. అలాగే ఒక భర్త ఒక ఆమెని చేసుకొని ఆ భర్త పిల్లలు లేకుండా చనిపోతే ఆమె తమ్ముడు, ఆ భర్త తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. 25వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా. అంటే ఒక కుటుంబంలో ఎవరు రీజనరేషన్ లేకుండా చనిపోకుండా ఉండటానికి ఆ పద్ధతి పెట్టాడు. 25వ అధ్యాయంలో ఉంటుంది. అట్లా కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారిని అడుగుతాడు. ఒక వ్యక్తి ఒక ఆమెను చేసుకున్నాడు, పిల్లలు లేకుండా ఆయన చనిపోయాడు, ఆయన తమ్ముడు చేసుకున్నాడు, అలా చనిపోయాడు, ఇలా 7 చేసుకున్నారని ఒక ప్రశ్న అడుగుతారు యేసుక్రీస్తు వారిని. అంటే ఖచ్చితంగా ఇశ్రాయేలులో వాళ్ళ గోత్రం నిలబడాలంటే ఒక పురుషుడు ఖచ్చితంగా ఉండాలి. రెండో వాడిని చంపకూడదు అనేది ఒక ధర్మశాస్త్రంలో ఒక పార్ట్ అయితే, ధర్మశాస్త్రంలో బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే అని ఏం చేయాలి? అని ఖచ్చితంగా చంపాలి. ఇప్పుడు అమ్నోన్ని అబ్షాలోము ఏం చేశాడు? బుద్ధిపూర్వకంగా చంపాడు కదా. మరి ఇప్పుడు అబ్షాలోముని తీసుకొచ్చి ఏం చేయాలి? బుద్ధిపూర్వకంగా చంపేయాలి. వాస్తవంగా రాజుగారు తీసుకొచ్చి చంపేయాలి. కానీ ఏమైనా తీసుకొచ్చి ఒక జాలితో ఆయన పాదాలకు నమస్కారం చేసి రాజుగారి దగ్గర తీర్పు అడుగుతుంటే ఆయన కరుణించి కనికరాన్ని చూపి ఏం చెప్పాడు? తీర్పు చూడండి. 9. అందుకు తెకోవ స్త్రీ, నా ఏలువాడ రాజా, ఈ దోషము నా మీదను నా ఇంటి వారి మీదను నిలుచునుగాక, రాజునకు రాజు సింహాసనములకు దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా, నీకేం పర్వాలేదని హామీ ఇచ్చాడు కాబట్టి ఒకవేళ అతన్ని చంపడా, ఒకవేళ చంపితే ఈ దోషం నా మీదే ఉండాలి, రాజుగారి మీద ఉండకూడదు అని ఇండైరెక్ట్గా జరగబోయే ఆ తీర్పుకి ఏమో ముందుగానే రాజుగారితో ఆ మాట అంటుంది. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి 10వ వచనం, రాజా, రాజు ఎవడైనను దీన్ని గూర్చి నిన్నేమైనా అనిన ఎడ్ల వానిని నా యొద్దకు తోడుకొని రమ్ము, వాడికను నిన్ను ముట్టక ఉండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు హత్య చేయువారు నా కుమార్ని నశింపచేయకుండా ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవము తోడు, నీ కుమార్ని తల వెంట్రుకలలో ఒకటైనా నేల రాలకుండు నన్ను. ఆ చంపటానికి వస్తున్నారు కదా రెండో వాడిని కూడా, వాళ్ళు చంపకుండా నా కొడుకుని ఆపేటట్టు చేయాలంటే నీ కొడుకు తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలదు అని తీర్పిచ్చేశాడు. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఇచ్చాడా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఇచ్చాడా రాజుగారు తీర్పు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఇచ్చాడు. ఎందుకలా
అక్కడ కనికరం, అక్కడ జాలి, దయ. ఆమె వచ్చి సాష్టాంగపడి రాజుగారి దగ్గర ఏమడిగింది? ఉంది ఈడే, ఒకడేమో చనిపోయాడు, ఉన్న ఒక్కడిని కూడా చంపేస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వీళ్ళకి వంశాంకురం లేదు. ఇందాక మనం చదివాం 19వ అధ్యాయంలో. ప్రత్యర్థి బుద్ధిపూర్వకంగా చేసిన వాడు ఖచ్చితంగా వాడు ఆశ్రయపురానికి పారిపోయినా తీసుకొచ్చి అప్పగించి వాడిని చంపేయాలి. ఇది ధర్మశాస్త్రం. అయితే అదే సమయంలో 25వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో కూడా ఉంటుంది. ఒక వ్యక్తి, అదే పిల్లలు లేకుండా ఒక వ్యక్తి చనిపోతే భర్త, ఆ భర్త తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకొని పిల్లలు కన్నా, అతనికి పిల్లలు కాకపోతే మళ్ళా అతని తమ్ముడు వచ్చి వివాహం చేసుకోవాలి. నేను చేసుకోనంటే చెప్పు ఓడదీసి వాళ్ళని కొట్టాలి అనే మాట అక్కడ ఉంటుంది. 25వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలో 5 నుంచి. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య అన్యుని పెళ్లి చేసుకోకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరుపబలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలులో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలను. దేవధర్మం, దేవుడు ఏర్పాటు చేసిన ధర్మం, దేవర ధర్మం చేయనొల్లనని తెలుపుకొనవలను. అప్పుడు అతని ఊరి పెద్దలు అతను పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టము లేదనిన ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఓడదీసి అతని ముఖమును ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఇలాగూ చేయబడినని చెప్పవలను. అప్పుడు ఇశ్రాయేలులో చెప్పు ఓడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును. అక్కడేమో ప్రతిహత్య చేసిన వాడిని ఖచ్చితంగా చంపేయాలి. ఈ ధర్మశాస్త్రం ఈ సెక్షన్ ప్రకారంగా ఆడు వంశాంకురం నిలబట్టడానికి ఆడ సహోదరుడు వెళ్ళి భర్త ధర్మం జరిగించి పిల్లలను కనాలి. ఇప్పుడు మొదటి దాన్ని దావీదు గారు ఎటు అమలు చేయట్లేదు. రెండో దాన్ని ఈ 25వ అధ్యాయంలో సెక్షన్ ప్రకారం ఏం చేశాడంటే, ఒకడు ఈ ఒక్కడు కూడా చంపేస్తే, ఆ సెక్షన్ ప్రకారంగా ఈ ఒక్కడు కూడా చంపేస్తే ఇక ఈ వంశాంకురం ఉండదు. కాబట్టి దావీదు గారు ఇదిగో ఈ సెక్షన్ ప్రకారంగా ఆమెకి తీర్పు చెప్పాడు. అంతే కదా. 11వ వచనం, ఒకటైనా నేల రాలకుండు నన్ను. 12వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, నా ఏలిన వాడు ఒక నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినకు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు? ఏమండి, దేవుని జనులైన వారికి విరోధంగా నువ్వెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా అబ్షాలోము గారి గురించి మాట్లాడుతుంది, దావీదు గారిని ఉద్దేశించి మాట్లాడుతుంది. దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానియక తానే దోషియగుచున్నాడు. అబ్షాలోముని దావీదు గారు వెళ్ళగొట్టాడు. అబ్షాలోముని దావీదు గారు రానియక పోయినోడు ఎటు పోయాడు. వంశం నిలబడాలంటే ఇతను వచ్చి మళ్ళీ ఇక్కడ ఉండాలి. ఇప్పుడు రాజుగారే దోషి అవుతున్నాడు. రానియక తానే దోషి అవుతున్నాడు. మనమందరము చనిపోదుం కదా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వల్లే ఉన్నాం. నీళ్ళు ఒకసారి నేలలో పడితే తిరిగి తీయటానికి అవకాశం లేదు. అలాంటి వాళ్ళ మన బతుకు ఒకసారి నేల రాలిపోతే తిరిగి బతకటం లేదు. నీళ్లు నేల మీద పడితే తిరిగి ఎలాగా తీసుకోలేమో, మనిషి చనిపోతే కూడా తిరిగి బతకలేము. అంటే మనది అల్పాయుషు, తిరిగి రాలేని బతుకు అని ఒక సూక్తిని చెప్పి, దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు
దేవుడు ప్రాణము తీక అబ్షాలోము దేవుడు అబ్షాలోముని చంపట్లా, దేవుడే ప్రాణం తీయకుండా తోలివేశాడు. ఆ తోలివేయబడిన ఆ వ్యక్తి దగ్గర అవటానికి సాధనాలు కల్పిస్తున్నాడు. అంటే నీ దగ్గరకు రావటానికి అతను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అర్థమైందా? తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాక యుండుటకు సాధనములు, దూరస్థుడు కాక యుండుట కంటే సమీపంగా ఉండటానికి సాధనాలు కల్పిస్తున్నాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు. జనులు నన్ను భయపెట్టి కనుక నేను దీన్ని గూర్చి నా ఏళ్ళు వాడవకు నీతో మాట్లాడ వచ్చి తిని. ఇప్పుడు ఓపెన్ అయింది. జనాలు భయపెట్టారు కాబట్టి ఈ సంగతి నీకు చెప్పడానికి వచ్చాడు. కాబట్టి నీ దాసురాలకు నేను రాజు తన దాసిలకు నా మనవి చొప్పున చేయునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనము చేయదలసిన వాని చేతిలో నుండి తన దాసిలకు నన్ను విడిపించునేమో అనుకుంటుని. ఈ విషయం అంతా నేను నీకు చెప్తే జనాలు భయపెట్టారు, నీ కొడుకుని చంపేస్తానని. అప్పుడు నేను వచ్చేసాను, నీకు ఈ విషయం అంతా చెప్పాను, ఒకవేళ విడిపిస్తామని నేను అనుకుంటుని. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలువాడవును రాజులకు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింప చాలి ఉన్నావు. కాబట్టి నీ దాసులకు నేను నా ఏళ్ళవాడవకు రాజు సెలవిచ్చిన మాట సమాధానమగునను అని అనుకొంటిన నేను. అర్థమైందా? చివరి వచనం, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏళ్ళవాడవును రాజువులకు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలని విచారింప చాలి ఉన్నావు. కాబట్టి నీ దాసులకు నేను నా ఏలిన వాడవకు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నా నేను. నువ్వు చెప్పిన మాట సమాధానమైంది అని నేను అనుకున్నాను అని చెప్తుంది. ఎందుకంటే దావీదు గారు దేవదూతల వంటి మంచి చెడ్డలన్నీ విచారించే తెలివితేటలు ఉన్నాయని పొగుడుతుంది. అంటే విషయం అంతా ఇటు డైరెక్ట్గా తన స్టోరీలాగా చెప్పింది. రెండోది అబ్షాలోము గురించి కూడా ఇండైరెక్ట్గా చెప్పేళ్ళకి ఈయన మామూలుడు కాదుగా. వెంటనే నేను ఒక సంగతి అడుగుతాను, దాచిపెట్టకుండా చెప్పన్నాడు. 18వ వచనం, రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమూ మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె ఏలినవాడవగు నీవు సెలవిమ్మనెను. నేను ఒక సంగతి అడుగుతాను, దాచిపెట్టకుండా ఓపెన్ అవ్వు అని అడిగితే చెప్పయ్యా అని అడిగింది. అంతటా రాజు యోవాబు నీకు బోధించనా? ఎలా కనుక్కున్నాడు చూడండి దావీదు గారు. అంటే ఒక విషయం చెప్పగానే ఇదేదో కొంచెం ఏమో తెలివితేటలాగా అనిపించట్లేదే. ఉన్నాడు ఒకడు మంత్రి ఉన్నాడు, సైన్యాధిపతి కదా, అతనేదో వేసాడు, మొత్తానికి ఏదో మాత్ర వేసినట్టున్నాడు అని స్టోరీ అర్థమైపోయింది. ఏమన్నా నటిస్తుంది ఇక్కడ, ఏమో డైరెక్టర్ ఎవరు, యోవాబు అనే విషయం అర్థమైపోయి వెంటనే కనుక్కున్నాడు. చూడండి, యోవాబు నీకు బోధించనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లా నేను అవక్కయ్య ఉంటుంది కదా, ఆ మాట అనగానే ఫేస్ ఎలా ఉంటుందండి, దొరికిపోయాను అన్నట్టుగా ఉంటుంది కదా. వెంటనే నా ఏలినవాడమైన రాజా నీ ప్రాణము తోడు చెప్పిన దాన్ని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడవును రాజువునకు నీ వంటి వాడు ఒక్కడును చెప్పిన దాన్ని భలే గ్రహించావయ్యా. నేను స్టోరీయే చెప్పాను కానీ వాస్తవం నీకు అర్థమైంది, నీలాంటి వాడు ఇంకెవడు లేడు. నీ సేవకుడుకు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసులకు నాకు నేర్పాను. ఈ ట్రైనింగ్ అంతా యోవాబుదే, నువ్వు కనుక్కున్నావు కరెక్టే. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడుకు యోవాబు ఏర్పాటు చేశాను. మరుగు మాటలంటే ఉన్నదొకటి, అక్కడ స్టోరీ మరొకటి, ఉపమానంగా వేరే వాళ్ళ మీద వాల్చి చెప్తారనమాట. అంతకుముందు దావీదు గారు బత్షెబాతో పోయి ఆయన్ని చంపినప్పుడు కూడా నాతాను ప్రవక్త వచ్చి ఏం చెప్తాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడని వేరే స్టోరీ చెప్తాడు అక్కడ. అంటే ఒక వ్యక్తిని డైరెక్ట్గా అటాక్ చేయకుండా, డైరెక్ట్గా నువ్వు ఇలా చేసావని చెప్పకుండా ఒక దానికి సంబంధించిన ఒక స్టోరీ చెప్తే న్యాయంగా ఆలోచిస్తాడు మనుషులు. ప్రతి ఒక్కళ్ళలో ధర్మశాస్త్రం తెలిసింది కాబట్టి దావీదు గారు ధర్మశాస్త్రానుసారంగా జడ్జిమెంట్ ఇస్తాడు. ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోయినా, వాక్యం మనకు తెలియపోయినా ఎదుటోడికి ఈజీగా తీర్పు దొరుకుతాం మనం కదా. న్యాయాన్యాలు పలానోళ్ళు ఇద్దరున్నారు, కొట్టుకున్నారు, వాళ్ళు అప్పు చేశారు, ఒకడు అప్పు చేశాడు, వాడేమో తీర్చలేదు, వీడు వెళ్ళి వాడిని కొట్టాడు, వాడు అప్పు ఎగ్గొట్టాడు అనగానే మనం ఏం చెప్తాం సమాధానం, ఎగ్గొట్టినోడిని అర్జెంటుగా పట్టుకొచ్చి వాడి దగ్గర వసూలు చేయండి అని చెప్తాం.
అంటే అదే నువ్వు ఎగ్గొట్టావని చెప్తే డైరెక్ట్గా ఎలా ఉంటుంది? అసలు ఆ సంగతి నీకెందుకు, నోరు మూసుకొని వెళ్ళు అంటాం. అందుకే దావీదు గారికి పైగా రాజు కదా ఇశ్రాయేల్ మీద, ఆయన అవునంటే అవును కాదంటే కాదు, గెట్అవుట్ అన్నాడనుక ఇంకెవడు మాట్లాడటానికి లేదు, మారు మాట యోవాబు అయినా సరే. కాబట్టి ఒక రహస్యంగా మరుగు మాటలతో తెలియచేయమని ఇదిగో ఈ యుక్తిగల స్త్రీని పంపించాడు. ఆమె చెప్పేసింది, ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నీ సేవకుడుకు యోవాబుని ఏర్పాటు చేశాను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. అప్పుడు రాజు యోవాబు వచ్చేసాడు, ఎంటర్ అయిపోయాడు. ఇక్కడ వచ్చి యోవాబుతో ఇలాగూ సెలవిచ్చాను, ఆలకించుము. నీవు మనవి చేసిన దాన్ని నేను ఒప్పుకొనుచున్నాను. దావీదు గారికి ఉన్న ఆలోచన అది, అబ్షాలోము వస్తే బాగుండు, ఎటు పోయినోడు అమ్నోను ఎటు పోయాడు, ఉన్నీడిని కూడా చంపటం ఎందుకు అని చెప్పేసి ఆ నిప్పురవను ఆర్పేయటం ఎందుకని ఆలోచనతో వస్తే బాగుండు అనుకుంటున్నాడు. ఈలోపు యోవాబు గారు ఏం చేశాడు? యుక్తిగల స్త్రీని తీసుకొచ్చి అదే చేశాడు. ఈయనేమనుకున్నాడంటే ఇంకా అబ్షాలోము మీద పగబెట్టుకున్నాడు, వస్తే చంపుతాడేమో అని ఇదిగో ఈ స్టోరీ అల్లించాడు. చంపకుండా అబ్షాలోముని నేను చంపను అని యుక్తిగల స్త్రీకి జడ్జిమెంట్ ఎట్టయిస్తాడు దావీదు గారు. అతని తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అబ్షాలోముని తెప్పిస్తే అదే జడ్జిమెంట్ ఈయనకు కూడా వర్తించింది. కాబట్టి ముందు జడ్జిమెంట్ ఇప్పించి ఏమో చేత స్టోరీ చెప్పించి ఆమెకు ఏ జడ్జిమెంట్ ఇచ్చాడో ఇప్పుడు ఈ జడ్జిమెంట్ నీకు కూడా వర్తించిందని చెప్పడానికి ముందే ప్లాన్ చేశాడు యోవాబు గారు. అర్థమైందా? చచ్చినట్టు ఇరుక్కుపోతారు ఎవరైనా, అంతే కదా. 22 తరువాత యవనుడుగా అబ్షాలోమును రప్పింపమని అతడు సెలవీయగా. స్టోరీ మొత్తం అర్థమైపోయింది దావీదు గారికి. నువ్వేమొక చెప్పింది, ఆమె నాకు చెప్పింది, మొత్తం నాకు ఓపెన్ అయింది. అబ్షాలోమును పిలువు, ఎందుకు ఇంకా గొడవ అని సెలవిచ్చాడు. యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి, రాజువకు నీవు నీ దాసుడైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవకు నీ వలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసినని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలనని ఉత్తరము చేయగా అబ్షాలోము రాజ్యదర్శనము చేయక తన ఇంటికి పోయాను. రమ్మన్నాడు కదా, మళ్ళీ ఎందుకు? ఏమో కోపం ఉందేమో, వస్తే డైరెక్ట్గా వస్తే ఏమైనా చేస్తానేమో ఆవేశంలో అనుకున్నాడేమో. ఇప్పుడు నా దగ్గరకు వద్దు, డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళిపోమని చెప్పేశాడు. రమ్మంది ఆయనే కదా, యోవాబు గారు చెప్తే యుక్తిగల స్త్రీ ద్వారా సరే పిలిపించు, యెరూషలేముకు పిలిపించు అన్నాడు. వచ్చేసాడు. వస్తే డైరెక్ట్గా నా దగ్గరకు రావద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళమను, సమయం వచ్చినప్పుడు పిలుస్తా అన్నట్టుగా పంపించేశాడు. కారణం అయితే మనకి తెలియదు. ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోము అంతా సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు. ఇశ్రాయేల్ అన్నిట్లో 12 గోత్రాల్లో అబ్షాలోము అంత అందగాడు సౌందర్యం గలవాడు ఎవ్వరూ లేరు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. అంటే టాప్ టు బాటం అసలు లోపమే లేనోడంట, అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చాను. సంవత్సరానికి ఒకసారి కత్తిరిస్తూ ఉంటాడంట. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తోనికను బట్టి 200 తులములయ్యను. సంవత్సరం జుట్టు పెరుగుద్దా? పెరిగితే అవి కత్తిరిస్తే ఎంత? 200 తులాలయ్యను. అబ్షాలోమునకు 3 కుమారులను, తామారు అని ఒక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు అబ్షాలోము సహోదరి పేరేంటి? 13 ఒకటి చూడండి ఒకసారి. ఆమెనే కదా అమ్నోను చెరిచింది. 13 1 మొదటి వచనం. తరువాత దావీదు కుమారుడుగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియకు సహోదరి ఉండగా. అబ్షాలోముకు సహోదరి పేరేంటి? తామారు. అయితే అబ్షాలోము పెళ్లి చేసుకొని పిల్లలు కానీ తనకు కూడా కూతురు పెడితే సహోదరి పేరు పెట్టుకున్నాడు. ఆమె పేరు కూడా
తామారు. అది ఆ తామారు వేరు, ఈ తామారు వేరు అని గుర్తుపెట్టుకుంటానని చెప్తున్నాను. 27వ వచనం. అబ్షాలోమునకు 3 కుమారులు, తామారు అనునొక కుమార్తెయు ఉండి పుట్టిరి. ఆమె బహు సౌందర్యత. ఈయన మంచి అందగాడు కాబట్టి మంచి కూతురు పుట్టింది. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజ దర్శనము చేయక ఉండగా, ఎన్నేళ్ళు అయ్యాడు వచ్చి? మరి ఈయన యోవాబు గారు ఎందుకు పిలిపించాడో, ఎందుకు ఎంత నాటకం అంతా ఆడి పిలిపించాడో తెలియదు, కానీ మొత్తానికి పిలిపించాడు. రాజుగారు ఓకే అన్నాడు. గెషూర్ నుంచి యెరూషలేముకి వచ్చాడు. వచ్చి రాజుగారి దర్శనం చేయాల. రాజుగారు చెప్పేశాడు కదా, నా దగ్గర రావద్దు, తన ఇంటికి వెళ్ళమను, వచ్చాడు కదా యెరూషలేముకి అని అన్నాడు. అక్కడ నుంచి 2 సంవత్సరాలు రాజుగారి దర్శనం దొరకల. ఎవరికి? అబ్షాలోముకి. 2 నిండు సంవత్సరములు రాజదర్శనము చేయక ఉండగా యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతన్ని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లకై ఉండెను. యోవాబు గారికి కబురు చేశాడు, నన్నేంటి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళవు, నేను అక్కడి నుంచి వచ్చాను కదా అని అంటే యోవాబు వెళ్ళలేదంట. మరలా 2వసారి అబ్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు 2వ మారు 29 రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతన్ని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లకై ఉండెను. 2వ మారు అతన్ని పిలువనంపినప్పుడు అతడు రానొల్లకపోగా అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా, దానిలో ఎవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పాను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగులబెట్టగా, అంటే ఎవరైనా ఎప్పుడు వస్తారు? గొడవ వచ్చినప్పుడు వస్తారు దగ్గరికి. మామూలుగా పిలుస్తున్నారా అంటే రారు. అవతల వాళ్ళకి మనమేమో నష్టం చేసామని తెలిస్తే ఎందుకు నష్టం చేసామని తగాదట్టడానికి వస్తారు. యోవాబు గారు రమ్మని పిలిచాడు అబ్షాలోము, నన్ను మా డాడీ దగ్గరికి తీసుకెళ్ళు రాజుగారి దగ్గరికి అని అడిగితే రాల. 2వసారి కూడా కబురు చేశాడు. 2వసారి కూడా మరి తీరలేదో ఏమో, యోవాబు గారు రాలేదు, ఈయన తీసుకెళ్ళా. ఈ కోపం వచ్చి ఏం చేశాడంటే, ఈ యోవాబు గారి చేలు ఈయన చేలు పక్కనే ఉన్నాయి, అబ్షాలోము చేలు పక్కన. ఆ చేలు ఎవల చేలుని తగలబెట్టించాడు. ఇప్పుడు కొంపలట్టుకున్నాయి కదా, ఏం చేశాడు? చచ్చినట్టు ఏంటి వచ్చి నీ పనోళ్ళు వచ్చి నా పొలం తగలబెట్టారేంటి అని అడగటానికి వచ్చాడు. యోవాబు లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి, చూసా మామూలుగా పిలిస్తే 2 సార్లు రాలేదు, 3వసారి ఆ పొలాలు అంటిస్తే తప్ప పరిగెత్తుకురాల. వచ్చి నీ పనివారు నా చేలు తగలబెట్టరేమని అడుగగా అబ్షాలోము యోవాబుతో ఇట్లను, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి? నేను అచ్చట్నే ఉండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలనని నేను నిన్ను పిలిచి తిని. ఏమన్నాడు? నేను 2 సార్లు పిలిచాను, నేను అక్కడే ఉంటే నాకు బాగుంటుంది కదా, ఇక్కడికి ఎందుకు రావటం అనవసరంగా, ఈ మాట చదువుదామని 2 సార్లు నీకు కబురు చేస్తే నువ్వు రాలేదు. రాజదర్శనము నేను చేయవలను, నా యందు దోషము కనబడిన ఎడల అతడు రాజు నాకు మరణశిక్ష విధించవచ్చును. అంతటా యోవాబు రాజునొద్దకు వచ్చి ఈ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. పొలాలు అంటించాడు చచ్చినట్టుగా. ఎందుకు నా పొలాలు తగలబెట్టారు నీ పనులు అని అడిగాడు. అసలు విషయం ఇది, అందుకే నీ పొలాలు తగలబెట్టించాను, ఇట్టయితే కానీ నువ్వు రావు. నేను చాలాసార్లు ట్రై చేసినా నువ్వు రాలేదు కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు వచ్చావు. మరి ఆ ధాన్యం తగలబడిన దానికి పరిష్కారం ఇచ్చాడో లేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి అడగటానికి వచ్చాడు యోవాబు గారు. వచ్చాడు అబ్షాలోము రాజుగారికి సాష్టాంగ నమస్కారం. ఇప్పుడు అమ్నోనుని చంపిన తర్వాత అబ్షాలోము గెషూరుకు పారిపోయి 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 3 సంవత్సరాల తర్వాత యోవాబు గారి ద్వారా పిలిపించాడు యెరూషలేముకి. యెరూషలేముకి వచ్చి కూడా 2 సంవత్సరాలు రాజు దర్శనం లేకుండా ఇంటికాడే ఖాళీగా ఉన్నాడు. అంటే 5 సంవత్సరాలు రాజుగారికి అబ్షాలోముకి ఏ సంబంధాలు లేకుండా పోయినాయి. వచ్చేసాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజుగారు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు. అయిపోయింది. అబ్షాలోములో ఒక కుట్ర బయలుదేరింది. ఇది అయిన తర్వాత 15వ అధ్యాయము. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొను. ఒక రథాన్ని గుర్రాలని సిద్ధపరిచి 50 మందిని తనతో పాటు పరిగెత్తడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మము మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనాను వచ్చి ఉండగా
కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. అంటే ఒక్కొక్కడు రాజుగారి దగ్గరికి ఈ సమస్యల కోసం వస్తూ ఉంటారు కదా. ఈ తెకోవ స్త్రీ ఎలాగైతే రాజుగారి దగ్గరికి వెళ్ళి రక్షించయ్యా అని ప్రాధేయపడింది, అలా ఏదన్నా సమస్యలు ఉన్న వాళ్ళందరూ మనం కోర్టుకి వెళ్ళినట్టుగా ఎక్కడికి వెళ్తారు? రాజుగారి దగ్గరికి వెళ్తారు. అలా వస్తున్న వారందరినీ ఆ ఊరి గవిని దగ్గర ఉండి ఒక్కొక్కరిని పిలిచి, ఏ ఊరు నీది, ఎందుకు వస్తున్నావు, నీ సమస్య ఏంటి అని అడిగి, ఈ సమస్య తీర్చేవాడు రాజుగారి దగ్గర ఎవడు లేడు, అంత తెలివిగలవాడు ఎవడు లేడు, నేను రాజునైతే బాగుంటుంది కదా మీకు అని అడుగుతూ అక్కడ అందరినీ ఆకట్టుకుంటున్నాడు అబ్షాలోం. అంటే రాజు అవ్వాలనే కోరిక అబ్షాలోములో ఉంది. ఇది దావీదు రాజు గారికి తెలియకుండా కుట్రతో జరుగుతున్న విషయం. మిగతా వాళ్ళకి ఎవరికి ఈ విషయం తెలియదు. రాజుగారి కొడుకు అడుగుతున్నాడు, పరామర్శిస్తున్నాడు, చెబుదాం సమస్య ఉంది అన్నట్టుగా ఈ విన్నపాలన్నీ ఈయనకు చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరూ. నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను, నీ దాసుడినైనా నేను ఇశ్రాయేలు గోత్రములలో ఫలాని దానికి చేరిన వాడినని వాడు చెప్పగా, అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది, కానీ దాన్ని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడు లేడు, నీ సమస్యను పరిష్కరించేవాడు రాజుగారి దగ్గర ఒక్కడు కూడా లేడు అని డైవర్ట్ చేస్తున్నాడు వీళ్ళని. చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతి ఉండుట ఎంత మేలు, అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదనని చెప్పుచూ వచ్చాను. నేనైతే అన్నిటికీ న్యాయం తీర్చేస్తాను, రాజుగారి దగ్గర ఎవరు లేరు. రాజుగారు మంచోడు అంటలా, రాజుగారే తీర్చలేడు అంటలా, రాజుగారి దగ్గర ఉన్నవాళ్ళు ఎవరు ఇలాంటి సమస్యలు పరిష్కరించలేరు. నేనైతేనా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను, నేను న్యాయాధిపతి అంటూ మీకే ఎంతో మేలని అందరితో చెప్తున్నాడు వచ్చిన వాళ్ళందరితో. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనాను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనిచూ వచ్చాను. రాజుగారి కుమారుడు అందంగా ఉంటాడు, వచ్చి ఆయనే పలకరెత్తున్నాడు. ఎవరైనా నమస్కారం అనగానే దగ్గరకు రా అని చెప్పి అతని చేయి తీసుకొని అతని చేయిని ముద్దు పెట్టుకుంటే, అబ్బా రాజుగారి కొడుకు మన చేతిని ముద్దు పెట్టుకున్నాడా? ఇది స్టేజీల మీద బోధకులతో సెల్ఫీలు దిగితే ఎంత సంతోషం చెప్పండి. సతీష్ కుమార్ గారితో ఫోటో దిగితే ఎంత? 5,000 10,000 అంట. అంటే అతనితో ఫోటో దిగటానికి ఎంత ఊబిల్డు వస్తారు. రాజుగారి కొడుకు చెయ్యి ముద్దు పెట్టుకుంటే ఇంకా అసలు వాళ్ళు పొంగిపోతారు. నేను చూసా పలానా ఆయనతో ఫోటో దిగానని అప్పుడప్పుడు చూపించుకుంటూ ఉంటారు మనోళ్ళు. అంటే వాళ్ళతో నేను ఉన్నానంటే ఎంతో సంకలు కొట్టుకునే బ్యాచ్ అనమాట. మరి దావీదు రాజు గారి కొడుకు అందగాడు, పైగా అందగాడితో చెయ్యి ముద్దు పెట్టించుకుంటే ఎట్లుంటుంది? పైగా వచ్చి అందరిని ఏం చేస్తున్నాడు? పరామర్శిస్తున్నాడు. నేనైతే ఈ కేసు ఈజీగా డీల్ చేస్తాను. రాజుగారి దగ్గర అయితే ఎవరో లేరు. అక్కడ తగ్గిస్తున్నాడు, ఇక్కడ పెంచుకుంటున్నాడు. అందరి చేత అభిమానాన్ని చూరకుంటున్నాడు. కావాలనే చెయ్యి జాపించి వాళ్ళ చేతిని ముద్దు పెట్టుకుంటున్నాడు. అంటే రాజకీయంలో ఇదొక తంతు అన్నమాట. జనాల్ని ఆకర్షించుకోవటానికి రాజకీయ నాయకులు ఎలాగైతే వాగ్దానాలు చేసి అందరిళ్ళకి వెళ్ళి పేదోళ్ళ ఇంటికి కూడా వెళ్ళి భోజనం చేస్తారు. మామూలు గెలిచినాక రమ్మను పేదోళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారా? చేయరు. ఎలక్షన్లో తిరిగేటప్పుడు మాత్రమే భోజనం చేస్తారు. అలాగే ఇటు రాజు అవ్వాలనుకుంటున్నాడు అబ్షాలోము. కాబట్టి ఇదిగో ఇశ్రాయేలు అందరినీ తన వైపు తిప్పుకోవటానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ ఎవరికి తెలియవు. ఇతను హృదయంలో ఉన్న ఆలోచన ఒక్కొక్కటి అమలుపరుస్తూ ఉన్నాడు. ఎన్నో వచనం? 6వ వచనం. తీర్పునందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకు అందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలు అందరినీ తన తట్టు తిప్పుకొనెను. తీర్పు తీర్చుకోవటానికి రాజుగారి దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ ఆకట్టుకొని అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఎంత సీక్రెట్గా చేస్తున్నా రాజుగారికి విషయం తెలియదు. ఒకళ్ళు తెలిసిన రాజుగారు నా కొడుకే కదా. ఎందుకంటే రాజుగారికి దావీదు గారికి కొడుకులంటే విపరీతమైన ప్రేమ. మనకు తెలుసు, బత్షెబా వలన పుట్టిన కుమారుడిని దేవుడు మొత్తితే ఏం చేశాడు? వారం రోజులు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. రాజసింహాసనాన్ని పక్కన పెట్టి తిండి తిప్పలు మానేసి డే అండ్ నైట్ ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడంటే, అక్రమ సంబంధం వలన పుట్టిన కుమారుడు కూడా చావకుండా బతకటానికి ప్రార్థన చేశాడంటే కొడుకులంటే ఆయనకి విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ వలన కొడుకులకి బుద్ధి చెప్పాల. ఆ ప్రేమ వలన కొడుకుల్ని సరిగ్గా దారిలోకి, అంటే విపరీతమైన ప్రేమను కనపరిస్తే బిడ్డల మీద మనం జాలిపడి వాళ్ళని కనికరించి వదిలేస్తుంటే వాళ్ళు చెడిపోతారు. కుమారుడిని ఏం చేయమన్నాడు సామెతల గ్రంథంలో? బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి.
బాలుని హృదయము స్వాభావికంగా మూఢత్వం పుట్టింది, శిక్షాదండము దాన్ని తోలివేసింది. ఖచ్చితంగా పిల్లలకు భయం చెప్పాలి. దావీదు గారు ఆ భయం చెప్పాల. దానివల్ల కొడుకు ఏం చేశాడు? అమ్నోను మరి సహోదరుని చేర్చడం చూసారా ఎంత భయంకరమో. సరే అయిపోయింది, రాజుగారికి ఉగ్రుడైపోయాడు. ఆ విషయం వినగానే చాలా కోపం వచ్చేసింది, కానీ ఏం చేయలే. ఆ సందర్భం మనం చూసాం కదా, 13వ అధ్యాయంలోనైనా 11లోనూ ఈ విషయం రాజుగారికి వినపడినప్పుడు ఆయన చాలా 13వ అధ్యాయము 21వ వచనం, అమ్నోను ఏమని చెరిచాడన్న విషయం రాజుగారికి వినబడినప్పుడు అతడు ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు రౌద్రము తెచ్చుకొనెను. అంతే, అటు బాగా కోపమయ్యింది, కానీ ఏం చేయాల. అంటే దావీదు గారికి కొడుకుల మీద విపరీతమైన ప్రేమ, ఆ ప్రేమ వాళ్ళని చెడగొట్టింది. 7వ వచనం, 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజు వద్దకు వచ్చి, ఇది ఇలా 4 years దావీదు గారి దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గరికి ఈయన గవిన్లోనే ఉండి, వచ్చిన వాళ్ళు కూడా ఎవరో ఈ మాట మరి దావీదు గారికి చెప్పారో లేదో, నీ కొడుకు ఊరు ఎంట్రన్స్లోనే ఉండి వచ్చేవాళ్ళందరినీ బాగా పలకరిస్తున్నాడు, అందరినీ మన్నన పొందుకుంటున్నాడు, నేనైతే ఎలా ఉంటుంది న్యాయాధిపతి అయితే అని అడుగుతున్నాడు, అందరి చేతుల్ని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈ విషయాలు ఎవరు దావీదు గారికి చెప్పారో లేదో మనకు తెలియదు, కానీ చెప్పినా ఏముందలే కొడుకే కదా అని నిర్లక్ష్యం చేశాడో ఏమో తెలియదు. కానీ 4 సంవత్సరాలు ఇలా కంటిన్యూ అయింది. 4 సంవత్సరాల తర్వాత ఇక ప్లాన్ అమలుపరచడానికి దావీదు గారి దగ్గరకు వచ్చాడు. ఎవరు? అబ్షాలోము. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజు వద్దకు వచ్చి, నీ దాసుడైన నేను సిరియా దేశమునందరి గెషూరునందుండగా, అప్పుడు అమ్నోని చంపినప్పుడు పారిపోయాను కదా, 4 సంవత్సరాల క్రితం నేను అక్కడ ఉన్నప్పుడు యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన యెడల నేను ఆయనను సేవించదనని మొక్కుకొంటిని. ఇది నిజం మొక్కో అబద్ధం మొక్కో తెలియదు, మొత్తానికి మొక్కున్నాడో లేదో కూడా మనకి తెలియదు. మొక్కుకొంటిని కనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకొనిన మొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా. అంటే రాజుగారి కొడుకైనా ఎక్కడికన్నా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా రాజుగారి పర్మిషను కావాలేమో కదా. నేను మొక్కున్నాను, వెళ్ళి మొక్కు తీర్చుకుంటాను, తీర్చుకో, రాజుగారికి చెప్పాల్సిన అవసరం ఏంది. కానీ చెప్తున్నాడు ఇక్కడ, అది మరి అలవాటు ప్రకారంగా చెప్తున్నాడా లేకపోతే కావాలని వచ్చి చెప్తున్నాడో మనకు తెలియదు. మొక్కుకోవాలి, నేను వెళ్ళాలి, హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కున్న మొక్కుబడి తీర్చుకున్నట్టుకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చాను కనుక అతడు లేచి హెబ్రోనుకు పోయాను. అబ్షాలోము మీరు బాకానాదము వినున్నప్పుడు అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ యొద్దకును వేగుల వారిని పంపాను. అంటే నెట్వర్క్ వెళ్ళిపోయింది, అండర్ గ్రౌండ్ నెట్వర్క్ అంతా. అంటే దావీదు గారు దగ్గరికి అబ్షాలోము వచ్చి నేను హెబ్రోనుకు వెళ్ళి అక్కడ మొక్కు తీర్చుకుంటానని చెప్పడానికి ముందే ఈ ఇశ్రాయేల్ అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఇశ్రాయేల్ అన్ని గోత్రాలకి మనుషులను పంపి, వేగుల వారంటే గూఢచారులను పంపించి, ఇదిగో నేను హెబ్రోన్లో బాకా ఊతాను. ఆ బాకానాదం వినగానే అంటే కొంతమందికి చెప్పాడు, మీరు పెద్దగా శబ్దం చేయండి అంటే, రాజుగా ఏ వ్యక్తినైనా అభిషేకిస్తే పెద్ద శబ్దంతో బోర ఊతారు. ఊదినప్పుడు అందరూ రాజుకి జయము జయమని పొగడాలి. ఇదిగో అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని పెద్దగా కేకలేయాలని ముందుగానే వర్తమానం పంపించాడు ఇశ్రాయేల్ అన్ని గోత్రాలు. ఇవన్నీ ఇంత గూఢాచారుల్ని ఎంత పంపించినా రాజుగారికి ఈ విషయం తెలుసో తెలియదో తెలియట్లేదు. మరి అంటే ఎంత నెట్వర్క్ లోపల జరిగిపోయింది, చాప కింద ఇలాగా వ్యాపించింది. అందరినీ పిలిపించుకున్నాడు. ఇశ్రాయేల్ అందరికీ ఈ కబురు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత 10వ అబ్షాలోము మీరు బాకానాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటకై ఇశ్రాయేలు గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. విందుకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమీయూ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండి, ఈ యెరూషలేములో నుంచి కూడా 200 మంది వచ్చారంట మిగతా వాళ్ళతో పాటు. అంటే రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, కానీ రాజుగారికి ఒక్క విషయం కూడా చెప్పాల. అయితే అబ్షాలోము రాజుగారి కుమారుడేగా, ఈయనే పర్మిషన్ ఇచ్చాడేమో. ఎందుకంటే రాజుగారి దగ్గరికి ఆల్రెడీ వచ్చాడు, రాజుగారికి సాష్టాంగపడ్డాడు, రాజుగారు ఏమో ఈయన్ని ముద్దు పెట్టుకున్నాడు. అంటే వీళ్ళిద్దరు కావాలనే రాజుగారు
ఇష్టమయ్యే చేశాడేమో అనుకున్నారు. యెరూషలేములో నుంచి రాజుగారి దగ్గర నుంచి కూడా 200 మంది ఇక్కడికి వచ్చారు. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలోను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరిలో నుండి పిలిపించిండను. గిలోనీయుడైన అహీతోపెలు ఎక్కడున్నాడు? గిలో అనే తన ఊరిలో ఉన్నాడు. ఆయనకేం కబురు చేశాడు? ఆయనకు కూడా తెలియదు ఈ విషయం అంతా. బలర్పించాలి నువ్వు రాయా అని ఎక్కడి నుంచి పిలిపించాడు? గిలో అను తన ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువ ఒకటి చేత కుట్ర బహుబలమాయను. జనాలందరూ వచ్చేసారు, కుట్ర బాగా పెరిగిపోయింది. కానీ ఇది కుట్ర అన్న విషయం ఎవరికి తెలియదు, అబ్షాలోముకి మాత్రమే తెలుసు. దావీదు గారికి తెలియకుండా తన కొడుకే ఇదిగో దావీదు గారి నుంచి రాజ్యాన్ని లాక్కోవటానికి ఎంత కుట్ర, ఎంత గూఢాచారిలాగా చేశాడో చూడండి. వీటన్నిటి వెనక కారణం ఏంటి? దావీదు గారు చేసిన తప్పు. దేవుడు శిక్షిస్తున్నాడు, చెప్పాడు కదా ముందే, నీ వల్లనే, నీ ఇంటి వారి వల్లనే నీకు కష్టం తెప్పిస్తాను, నీ ఇంటి వారే నిన్ను తరివేస్తారు అని. నువ్వు చేసిన ఈ తప్పుకి ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇస్తానని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేశాడు. అది అమలవుతూనే ఉంది. కన్న కొడుకే రాజుగారి సింహాసనాన్ని లాగేస్తున్నాడు, సింహాసనానికి ఎసరు పెట్టాడు. 13వ వచనం, ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమును వహించిరని దావీదునకు వర్తమానం రాగా. ఇప్పుడు వచ్చింది, అందరూ బాగా ఎక్కువైపోయారు. ఇక జనం కుట్ర బాగా ఎక్కువైనప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ అబ్షాలోము పక్షమును వహించారని వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున తన సేవకులకు అందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణను నొందలేము, మనం పారిపోదాం రండి. ఇదేంటి దావీదు గారు ఈ డైలాగు? శత్రువుల గుండెల్లో నిద్రపోయి ఆయన కత్తి తెస్తే 10,000 మందిని ఓసకోత కోసే సామర్థ్యం ఉంది. తన దగ్గర ఉన్న వాళ్ళు మామూలుగా వాళ్ళు కాదు, సింహపు గుండె వంటి ధైర్యం కలిగిన వారు. అలాంటి గుండె ధైర్యం ఉన్నవాళ్ళు దావీదు గారు ఏమంటున్నాడు? అబ్షాలోము వైపు ఇశ్రాయేలు అందరూ మొగ్గి చూపారు కాబట్టి అసలు ఆడి సంగతి ఏంటో తెలుద్దాం పదండి అనకుండా, ఆడి చేతిలో మనం బతకలేము, పారిపోదాం రండి అంటున్నాడు. అంటే టైం వస్తే ఏమంటారు, కుందేలు కాళ్ళు లేక కాదు కాలం వచ్చి చిక్కింది అన్నట్టుగా దావీదు గారి పరిస్థితి ఏమైంది? కొడుకు దగ్గర నుంచి పారిపోయే స్థితి. ఒక్క తప్పు, 2 తప్పులైనవి. ఆ 2 తప్పులకి పరిహారం కన్న కొడుకు తరుగుతుంటే పారిపోయే పరిస్థితి ఏర్పడింది. సమస్య వచ్చినప్పుడు దేవుని పక్షంగా ఉంటే ఎదురాడి పోరాడవచ్చు. తప్పు చేసినప్పుడు ఎదురాడి పోరాడే సామర్థ్యం ఉన్నా పోరాడలేం, అంతే. దావీదు గారికి ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ తప్పును బట్టి ఇక్కడ పారిపోవాలనిపించింది. ఒకళ్ళు ఎదురు తిరిగాడు అనుకోండి, చంపేస్తాడు. ఎవరిని? కొడుకుని. కానీ కొడుకుని చంపాలనుకోవట్లేదు, ఎందుకంటే విపరీతమైన ప్రేమ కొడుకులంటే. అమ్నోన్ని చంపితే ఏమైంది? బహురౌద్రమైంది. ఆ అమ్నోను తామారుని చేర్చాడంటే బహురౌద్రం కలిగిన వాడయ్యాడు, కానీ ఏమి చేయలే కదా. ఇప్పుడు అబ్షాలోము ఇట్లా రాజ్యం తీసుకుంటున్నాడు అనగానే పారిపోదాం రండి అని అక్కడ అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణను నొందలేము, మనం పారిపోదాము రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనక మునుపు మనకు కీడు చేయకను పట్టణములో కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగూ మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము నా ఏలువాడు రాజువగు నీవు సెలవిచ్చినట్టు చేయుటకు సిద్ధముగా ఉన్నాము. ఏంది రాజా నువ్వు వారిపోవటం ఏంది, మేము ఉన్నాగా సంగతి ఏందో తేలుద్దాం అనలేదు ఎవరు. అంటే పారిపోదామంటే పారిపోవటానికి కూడా బలాజ్యులు కూడా ఇష్టపడ్డారు. అంటే రాజుగారు ఏది చెప్తే ఖచ్చితంగా దాన్ని చేయటమే వాళ్ళ పని. సామర్థ్యం ఉంది, ఎదిరించి పోరాడితే చంపేయచ్చు అబ్షాలోముని. కానీ ఇక్కడ దావీదు గారు చంపితే కొడుకుని చంపాలి. ఈ యుద్ధంలో అనవసరంగా నా ఇశ్రాయేలు ప్రజలే చనిపోతారు. అంటే ఇక్కడ ప్రజా నష్టం జరగకూడదు, కొడుకు చనిపోకూడదు. పారిపోతే పోలా, దేవుడే ఇచ్చాడు నాకు పనిష్మెంట్ అనుకొని చక్కగా పారిపోయాడు. ఆళ్ళతో చెప్తే యోధులందరూ ఏం చేశారు? నువ్వు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నాడు. అప్పుడు రాజు నగర్ని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట
తన ఇంటి వారిని అందరినీ వెంట పెట్టుకొని కాలినడకను బయలుదేరాను. అంటే భార్యలను తీసుకొని వెళ్ళిపోయాడు, పిల్లలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఉపపత్నులు ఉంటారు కదా, ఉపపత్నులకి భార్యలంత అధికారం ఉండదు. అంటే ఉపపత్నులు అంటే చేసుకున్నారు కానీ వాళ్ళకు పూర్తి హక్కులు ఉండవు. ఏదో ఇస్తే తీసుకోవటమే తప్ప వాటాలు వాళ్ళకు ఉండే అవకాశం లేదు. 10 మందిని రాజ్యంలో పెట్టి మిగతా వారిని తీసుకొని బయలుదేరాడు. రాజును తన ఇంటి వారిని బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వములా నడిచిరి. కెరేతీయులందరూ, పెలేతీయులందరూ, గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. ఎవరిళ్ళు? గాతు నుండి వచ్చిన 600 మంది అంటే ఫిలిస్తీన్లండి. వీళ్ళు ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసినప్పుడు దావీదు గారి పక్షమున 600 మంది ఫిలిస్తీన్లు యోధులు వచ్చారు దావీదు గారికి సెక్యూరిటీ గార్డ్స్గా. వీళ్ళందరూ ఇశ్రాయేలీలు కాదు, అర్థమైందా? ఇశ్రాయేల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు కాక రాజుగారి దగ్గర 600 మంది గాతు నుండి వచ్చిన వారు ఉన్నారు. గాతు వాడు అంటే గొలియాతు, తెలుసు కదా మీరు. గొలియాతు ఎక్కడ? ఫిలిస్తీయుడు. అక్కడ నుంచి వచ్చిన 600 మంది రాజుగారి దగ్గరికి అక్కడ రాజులకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడకు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు. గిత్తీయుడైన ఆయన వచ్చాడు, ఇత్తయి ఆయన పేరు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఇక్కడ ఏదన్నా స్థలం ఏర్పాటు చేసుకోవాలని ఇక్కడికి వచ్చావు. నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నువ్వే కొత్తగా వచ్చావు, నీకు ఇంకా ప్లేస్ సెట్ అవ్వలేదు, మాతో పాటు ఎందుకు? ఎక్కడోసారి సెట్ అవ్వచ్చు కదా అని నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడి పోదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? ఇత్తయితో చెప్తున్నాడు, గిత్తీయుడైన ఇత్తయితో. నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాకని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలినవాడవును రాజునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలినవాడవును రాజునగు నీవు ఉందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేను ఉందునని రాజుతో మనవి చేశాను. నువ్వు ఎక్కడికి పోతే అక్కడే ఉంటాను, నేను మాత్రం వెనక్కి వెళ్ళను. అంటే అభిమానం అంటే అలా ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అభిమానులు తోడుంటారు. మామూలు వాళ్ళు అయితే కష్టాలు వచ్చినప్పుడు దూరం అయ్యి మళ్ళీ కలిసి వచ్చినప్పుడు దగ్గర అవుతారు. యోబు గారి స్నేహితులు కానీ మిగతా వాళ్ళందరూ ఎప్పుడు వచ్చారు? బంధువులు. కష్టాలు వచ్చినప్పుడు అందరూ దూరం అయ్యారు. భార్య ఒక్కతే ఉంది, మిగతా వాళ్ళందరూ దూరం అయ్యారు యోబు గారికి. మళ్ళీ యోబు గారికి కలిసి వచ్చినప్పుడు అందరూ దగ్గరకు వచ్చి ఏడవటం మొదలుపెట్టారు. ఏడవాల్సినప్పుడు ఏడవలేదు కానీ ఎప్పుడు ఏడిచారు? కలిసి వచ్చినప్పుడు అయ్యో ఎంత బాధపడ్డావు, ఎన్ని కురుపులు, ఎంత కష్టం, తినటానికి తినలేదా అయ్యో అని అప్పుడు ఏడుతున్నారు. మళ్ళీ గిఫ్ట్లు ఇచ్చారంట, బంగారు పొంగలాల ఈ గిఫ్ట్లు తెచ్చిచ్చారు. లేనప్పుడు ఏదో ఒక ముద్ద పెట్టవచ్చు కదా, పెట్టలా. చూస్తారా మాట ఒకసారి 42వ అధ్యాయంలో ఉంటుంది యోబు గ్రంథంలో. అంటే బంధువులు ఎలా ఉంటారంటే అవసరాల్లో ఉండరు, ఉపయోగపడరు. 16వ వచనం నుండి చూద్దాం. పదకొండవ వచనం చూద్దాం. 42వ అధ్యాయము 10 నుంచి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేశాను. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ, అంతకుముందు అతని పరిచయములైన వారును వచ్చి అతనితో కూడా అతని ఎంట అన్నపానములు పుచ్చుకొని, ఎప్పుడు కలిసి వచ్చిన తర్వాత, యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేచి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ఓదార్పు ఎప్పుడు కావాలండి? కష్టాల్లో ఉన్నప్పుడు కావాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు ఓదార్స్తున్నారు? అన్నీ కలిసి వచ్చినాయి అప్పుడు ఆ పాతయన్నీ గుర్తు చేసి అప్పుడు ఓదార్తున్నారంట. ఎంత లేచి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు పొంగలమును అతనికి, అంటే కలిగినప్పుడే పొంగరాలు ఇస్తారా? అంటే ఉన్న వాళ్ళకే మంచి గిఫ్ట్లు ఇస్తారు, లేని వాళ్ళకే ఏమేవారు. మనుషుల యొక్క తత్వం ఇది. ఇక్కడ దావీదు గారి దగ్గరికి ఇత్తయి వచ్చి
కొత్తగా వచ్చాడు, నీకు ఇంకా ప్లేస్ లేదయ్యా, వెళ్ళు, మాతో ఎందుకు, ఎక్కడికి వెళ్తామో ఎక్కడ ఉంటామో మాకు సరైన ప్లేస్ కూడా లేదు, మేము పారిపోయే స్థితిలో ఉన్నాం, వెళ్ళిపో అంటే ఆయన ఏమన్నాడు ఇత్తయ్య గారు? అంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అంటిపెట్టు కష్టాల్లో కూడా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, నువ్వు ఎక్కడ చేస్తే నేను అక్కడ చేస్తాను అన్నాడు ఒక్క మాటలో. అందుకు అలాగూ 22వ వచనం, అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చాడు కనుక గిత్తీయుడకు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయారు. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. యెరూషలేమునకు తూర్పునున్న సరిహద్దు కిద్రోను వాగు, అది దాటితే ఇంకా యెరూషలేం దాటినట్టే, ఇంకా అడవి ప్రాంతం అన్నమాట. కిద్రోను వాగు దాటి తూర్పున ఆ నది దాటితే యెరూషలేం బోర్డర్ దాటినట్టు. కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమై పోయిరి. సమయం అయినట్టుందిగా, వాళ్ళ అరణ్యంలో విడిచిపెట్టి మనం సెలవు తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, సమూయేలు 2వ గ్రంథాన్ని మేము ఆలోచిస్తూ ఉండగా ఎన్నో ఆత్మీయమైన విషయాలు, వాస్తవంగా అక్కడ జరిగిన సందర్భాలు మాకు తెలియచేశారు. కన్న కొడుకుల మీద ప్రేమతో రాజుగారు దావీదు గారు మరి ఆయన క్షమించి యుద్ధానికి కూడా వెళ్లకుండా పారిపోయే స్థితి ఏర్పడింది. దానికి కారణం మీరిచ్చిన శాపం అన్న విషయం కూడా మాకు అర్థమైంది. ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేసిన దావీదు గారికి పనిష్మెంట్ ఇచ్చారు కనుక ఆయన మళ్ళా మీతో సమాధానం కలిగి ఉన్నాడు. మీరు శిక్షించకపోతే శాశ్వతంగా నరకంలో శిక్షను అనుభవించేవాడు. కనుక తండ్రి, దావీదు గారు ఆయన పాఠం మాకు ఒక గుణపాఠం కావాలని కోరుకుంటూ జరిగిన పరిణామాలు, సందర్భాలన్నీ మేము ఆలోచించినప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు మా మనోనేత్రాలకి తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న మాటల ప్రకారంగా అందులో ఉన్న ఆత్మీయమైన ఆలోచన మేము కలిగి మీ చిత్తానుసారంగా జీవించగలుగుటకు కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో వారు మీ పనిలో ఉంటే, మీ చిత్తానుసారంగా నడుస్తుంటే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని దయచేయమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.